డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సో మామూలుగా ఈ మధ్య కాలంలో బాగా రెగ్యులర్ గా అందరు చూస్తూ ఉన్నారండి. భార్య రెడ్ హ్యాండెడ్ గా దొరికితే, భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే దాన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టి పోలీసులను పిలిపించి సో రకరకాలుగా చేస్తున్నారు. ఒక విలేజ్ లో కూడా వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. ఆవిడ సూసైడ్ ప్రయత్నం కూడా చేసిందన్నారు. వాట్ ఎవర్, ఎన్నో చట్టాలు ఉండగా ఈ సోషల్ మీడియాని ఎందుకు ఇలా యూజ్ చేసుకుంటున్నారు ఒకసారి ఆజాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఆజాద్ గారు, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది అని అంటున్నారు. దీన్ని ఎంకరేజ్ చేయట్లేదండి బాబు, దీన్ని మళ్ళీ ఇంకో రకంగా పోతారు. దీన్ని అసలు ఎంకరేజ్ చేయట్లేదు. అవేర్నెస్ అయితే ఏమైపోయిందంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పేసింది. కానీ ఇక్కడ నాకు ఒకటే డౌట్ అండి, పోలీసులను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు, తర్వాత ఏం జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అవునండి. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను. వైజాగ్లో ఒక పేరు మోసిన ఒక డైరెక్టర్ సంబంధించి అతను వేరే హీరోయిన్తో ఉంటున్నట్టుగా వాళ్ళ భార్య మీడియా మొత్తాన్ని తీసుకుని వెళ్ళింది. అయితే అతను అదే ఆ రూమ్ ఏదో ఉంటుంది కదా, డైరెక్షన్ సంబంధించిన డిస్కషన్ రూమ్ అంటారు. డిస్కషన్ రూమ్లో వాళ్ళిద్దరు కూర్చున్నారు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనకు చూడలేదు. సడన్గా తలుపు కొట్టారు, లోపలికి వెళ్ళిన ఏం వెళ్ళి దబా దబా అని పీకటం, అది ఎంత వైరల్ అయిపోయింది. సో అది ఒక కోణం. ఇంకొక కోణం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మా దగ్గరకు వచ్చే కేసులు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే భార్యకి, అంటే జనరల్గా యాప్లు ఉంటాయండి మనకు తెలియదు, సీక్రెట్ యాప్స్ వేసేసి డిటెక్టివ్ ద్వారా చేసినప్పుడు మాకు డైరెక్ట్గా అంటే మేము కోర్టులో ఇన్ కెమెరా ప్రాసెస్ చేసేటప్పుడు భార్య వేరే వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నప్పుడు దొరికే వీడియోలు కూడా ఉంటాయి. అది ఇక మీరు అర్థం చేసుకుంటే అది ప్రైవేట్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే ఆమె కొన్ని సందర్భాలు అలా దొరుకుతాయి, కొన్ని సందర్భాల్లో ఓయో రూమ్స్లో వెళ్ళిన అలా సంబంధించిన డీటెయిల్స్ వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అడాల్టరీని రుజువు చేసుకున్నాం కోసం జనరల్గా వచ్చే ఎవిడెన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఒకటి, ఇప్పుడు మీరు అవి మీకు తెలిసింది ఏంటంటే, మాకు తెలియని కొన్ని సీక్రెట్స్గా ఉంటాయి కాబట్టి మేము అది బయట పెట్టకూడదు. లాయర్కి డాక్టర్ నిజాలు చెప్పాలి కాబట్టి మాకు అన్ని చెప్తారు, ఒక అన్ని ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు, మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. అక్కడ వరకు మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. కానీ మీరు చేసేది ఏంటి, పబ్లిక్ విషయాల్లో, అంటే టీవీలో వచ్చినాయి, అదే మన ఛానల్స్, మన జనరల్ ఛానల్స్లో వచ్చాయి, లేదా ఫోన్లో వచ్చాయి చూసే మనం అనుకుంటాం. కాకపోతే నిజం చెప్పాలంటే ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ప్రైవసీ అనేది ఉంది. ఒక భర్త వేరే అదర్ మహిళతో లేదా ఒక భార్య అదర్ పర్సన్స్తో వ్యభిచారం చేస్తున్నారు అని మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు దాన్ని సీక్రెట్ కోణంలో తీసుకొచ్చి కోర్టు ముందు సబ్మిట్ చేయాలే తప్ప దాన్ని బహిరంగంగా అతని యొక్క రహస్యాలను, ఇగో నా భర్త ఇలా చేస్తున్నాడు లేదా నా భార్య ఎలా చేస్తుందని చెప్పేసి పబ్లిసిటీ చేయకూడదు. దట్ ఇస్ ద అగైనెస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఎందుకు అంటే రైట్ టు ప్రైవసీ అనేది మనకు ఉండదు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి, ఒక మహిళ, ఒక పురుషుడు లేదా ఇంకో మహిళ, అంతే కదమ్మా, లేదో ఒక పురుషుడు, ఇద్దరు పురుషుడు, ఒక మహిళ, అట్లా లెక్క ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన ఏం చెప్పింది కోర్టు వారు కూడా, ఈ వీడియోలు తీయమనో, ఆ జడ్జిమెంట్లో వీడియోలు తీసేయమనో, పబ్లిక్గా చేసేమనో, వీడియోలు పబ్లిసిటీ చేయమనో ఎక్కడా లేదు. అది ఒకవేళ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు ఏంటంటే అడాల్టరీ గ్రౌండ్ కింద ఆ డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగిందే తప్ప పబ్లిక్లో వీడియో తీసేసి 10 మందిలో డిస్ట్రిబ్యూట్ చేయమని ఎక్కడ చెప్పలేదు. అది అగైనెస్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తుంది. సో అలాంటి ఏదన్నా సరే, ఎవరైనా సరే, జనరల్గా ఒక పురుషుడు ఒక వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, భార్య ఏం చేసిద్ది, ఒక వీడియోని పోలీసు వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి, మనం వీడియో చూసా కొడుతుంది భార్య, వెళ్ళి కొడితే వాళ్ళిద్దరు తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి, అక్కడ ఏం ఉండదు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఏం చేయరు. ఎందుకంటే 2 రకాలు చెప్తారు. రీసెంట్ జడ్జిమెంట్ ప్రకారం భర్త పైన భార్య 498A పెడుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ ఆ కోణంలో పెడుతుంది, లేదా హరాస్మెంట్, తిట్టినట్టు కొడుతుంది. ఇప్పుడు మామూలుగా 497 అనేది లేదు, జనరల్గా ఇది లేదు కదా, అది తీసేశారు. సో ఇప్పుడు అక్కడ ఏం జరిగిద్ది అంటే, చాలా మందికి మీరు అన్నట్టు $1 మిలియన్ ప్రశ్న. ఒక అమ్మాయి రెడ్ హ్యాండ్ దొరికారు, భార్య వెళ్ళి కొట్టింది, తిట్టింది, మన అంతా చూసాం, ఏదో బూతులు మాట్లాడతారు, గిల్ అనేదో మాట్లాడతారు, అది తీసుకెళ్ళిపోతారు. తర్వాత ఏం జరిగింది, ఏమి జరగదు, కౌన్సిలింగ్ జరుగుతుంది, ఏం జరగదు, అంతే కదా, కౌన్సిలింగ్ జరుగుతుంది. భార్య అతని పైన డౌరీ కేసు ఉంది కదా, అలాగ 498 ఇవి పెడతారు, డొమెస్టిక్ వైలెన్స్ పెడతారు. ఆమెను ఏం చేయడానికి లేదు. అయితే రీసెంట్ జడ్జిమెంట్లో ఆమెను కూడా 498Aలో భర్త యొక్క గర్ల్ ఫ్రెండ్ను కూడా పెట్టడం జరిగింది ఈమె అని చెప్పి. కానీ కొన్ని జడ్జిమెంట్స్ ప్రకారం ఆనరబుల్ ఏపీ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్, ఇంకా వేరే హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం భర్త యొక్క గర్ల్ ఫ్రెండ్ని అరెస్ట్ చేసే రైట్ లేదు. అలాగే భార్య యొక్క బాయ్ ఫ్రెండ్ కూడా అరెస్ట్ చేసే రైట్ అయితే లేదు. సో అలా దాన్ని మనం అలా ఏం చేయడానికి లేదు. ఇక మీరేంటే అది బేస్ చేసుకుని డైవర్స్ తీసుకున్నాం తప్ప
ఏం లేదు. మరి అంత మాటకి 4 గోడల మధ్య జరిగేదానికి ఇంత మందికి తెచ్చుకోవడం అవసరం? అది ఇది ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం అవుద్దని ఇంటి గుట్టు రట్టు చేసుకుంటేనే ఇబ్బంది అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే లాలో ఉన్న ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలియదు ఏం కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక మహిళ ఒక పురుషుడు మేజర్ అయిన ఇద్దరు హ్యాపీగా ఎక్కడైనా ఏకాంతంగా ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. అలాగే ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఏ వ్యక్తి ఎవరితోనైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇలాంటిది ఏంటంటే జనరల్గా మన సాంప్రదాయవాదులకి మింగుడు పడదు. అదే సంస్కృతి సాంప్రదాయం ఉండే వాళ్ళకి, భారతదేశ చరిత్ర గొప్పగా ఉండే వాళ్ళకి మింగుడు పడట్లేదు. ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్ట్ లో కూడా చాలా మంది నువ్వైతే అలా చేస్తావా, లేకపోతే మీ ఫ్యామిలీ చేస్తే అలా ఊరుకుంటా, ఈ వ్యక్తిగత దోషణలకు వెళ్తారు. అది వాళ్ళ యొక్క మైండ్ సెట్ని అనుకోవాలి, అది మనం ఆలోచించాల్సింది కాదు. సమాజంలో ఎప్పుడైతే లా అనేది తర్వాత కొన్ని ఉన్నాయి, లా ఒకటి, వైద్యం ఒకటి, ఇంజనీర్ ఒకటి, ఐటీ ఒకటి, అలాగే మీ జర్నలిజం ఫీల్డ్ ఒకటి, ఇవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. సినీ ఫీల్డ్ ఒకటి, ఇవన్నీ కూడా అప్డేట్ అవుతూ వెళ్తుంటాయి. ఆ అప్డేట్ అవుతూ పాటు మన సమాజంతో పాటు ముందుకు వెళ్ళాలి. అలాగే ఏదైతే ఆనరబుల్ ఇచ్చే జడ్జిమెంట్స్, కోర్టు వారు ఇచ్చే జడ్జిమెంట్స్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి. సరే మీరు సాంప్రదాయము, చరిత్ర, సంస్కృతి అవన్నీ పక్కన పెడితే అది అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంటి గుట్టిని మీరు రట్టు చేసుకొని పబ్లిక్ చేసుకొని దానివల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. అది ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకొని, వద్దనుకుంటే డైవర్స్ తీసుకోండి, లేదంటే ఏదైనా ఆర్థిక కోణాలు ఉంటే అక్కడ చర్చించుకోండి, లేదా ఎవరన్నా గొప్ప లాయర్ని కలిసి మాట్లాడుకొని అది అంతవరకే చేసుకోవాలి తప్ప ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, మీరులాగా కామన్ మ్యాన్ చూసినప్పుడు అరే నిజమే కదా ఇద్దరు పట్టుకున్నారు, పోలీసు వాళ్ళు కొడతారేమో, లాకప్ ప్లేస్ కొట్టేస్తారేమో, ఉండదండి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. నిజంగా ఆజాద్ గారు అన్నట్టు 4 గోడల మధ్య జరిగేదాన్ని నలుగురిలోకి తేకండి. ముఖ్యంగా పిల్లలు కొన్ని వీడియోస్ లో చూస్తున్నాం, పిల్లల్ని పక్కన పెట్టుకొని చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి పిల్లలకి అలాంటి లైఫ్ మాత్రం ఇవ్వకండి, అలాంటివి చూడనివ్వకండి. ఎన్నో చట్టాలు ఉన్నాయి, అవేర్నెస్ కోసమే 100 సార్లు చెప్తున్నాం. ఇలాంటివి ఉన్నాయి, ఈ చట్టాలను యూజ్ చేసుకోండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము చెప్పుకోనికి ప్రెస్టేజ్ ఇష్యూ అనుకున్న వాళ్ళు పర్సనల్ గా ఆజాద్ గారిని కలవచ్చు. థ్యాంక్ యూ అండి.